నమస్తే, నేను మధు. తెలంగాణ ప్రజలను కాకుండా సోషల్ మీడియాని నమ్ముకోవడం వల్లే బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎలక్షన్ లో పరాజయం పాలైందా? అసలు దీని వెనుక కారణం ఏంటి? అయితే ఇదే విషయాన్ని కొత్త పలుకుల్లో ఆర్కే గారు ప్రస్తావించారు. ఏమని ప్రస్తావించారు ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిజంగానే అంటే ప్రజలను నమ్ముకోకుండా కేవలం సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టడం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటారా? ఆ విషయాన్ని ఆర్కే గారు తన కొత్త పలుకు అనేటువంటి కాలంలో ఇవాళ ఆంధ్రజ్యోతిలో కథనాన్ని రచించారు. తెలంగాణ రాజకీయాల గురించి ఉన్నది ఉన్నట్టుగా బాగా ఎక్స్పోజ్ చేసేది ఎవరని అంటే రాధాకృష్ణ గారు. కారణం ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఆయన ఉంటారు. కేసీఆర్ గారిని ఒరే అని పిలిచేటువంటి వాళ్ళల్లో చాలా తక్కువ మందిలో ఈయన ఒకళ్ళు రాధాకృష్ణ గారు. సో కాబట్టి అన్ని విషయాలు, కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలు, అలాగే తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ ఎత్తుగడలు బాగా తెలిసినటువంటి జర్నలిస్టు ఎవరైనా అంటే రాధాకృష్ణ గారు. సో ఆయన కొత్త పలుకులో చాలా క్లియర్గా ఏం రాశారని అంటే, కోట్లాది రూపాయలు సోషల్ మీడియాకి ఖర్చు పెడుతున్నారు కేటీఆర్ గారు. ఆ సోషల్ మీడియా ఇచ్చేటువంటి బూస్టప్నే నిజం అనుకుంటున్నాడు, భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమలు కనీసం ఈ మున్సిపల్ ఫలితాలు చూసిన తర్వాత అయినా తొలగిపోవాలి ఆయనకి, లేదంటే రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఇదే రిజల్ట్ వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఆయన ఒక అభిప్రాయాన్ని తన కొత్త పలుకు కథనంలో ఆయన వ్యక్తం చేశారు. ఎందుకు అని అంటే, యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది ఎంతో కాలం నిలబడదు, ఆయన పుట్టాడు, లేదంటే ఆయన రేటంత రెడ్డి, ఇట్లా రకరకాలుగా ఆయన వ్యక్తిత్వ హననం చేస్తూ అసలు ఆయన సీఎం సీట్లో చూడలేకపోతున్నారు తెలంగాణ సమాజం, తెలంగాణ పౌరులు అనేటువంటి యాంగిల్లో బాగా హైలైట్ చేశారు. అలాగే హైడ్రా విషయంలో గందరగోళం చేసి ఈ పేదలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాను కూల్చేయడానికి రేవంత్ రెడ్డికి ఓట్లేశారు, కూల్చేస్తున్నాడు, ఇట్లా రకరకాలుగా చెప్పారు. అలాగే ఫార్మా రంగానికి సంబంధించి ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అక్కడ కూడా వీళ్ళు ల్యాండ్స్ తీసేసుకున్న దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రతి అంశాన్ని రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు, చేతగానేటువంటి ముఖ్యమంత్రి అనేటువంటి ఒక ముద్ర వేశామని చెప్పి భ్రమపడ్డారు ఎవరు, బీఆర్ఎస్ పార్టీ, ప్రత్యేకించి కేటీఆర్ గారు. ఆయన ఏమన్నారు, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని చాలా క్లియర్గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్పారు, ఉన్నటువంటి అప్పుల్లో ఈ ఉన్నటువంటి అప్పులకి వడ్డీ కట్టడానికి, అలాగే జీతాలు బత్యాలు ఇవ్వడానికి సరిపోతున్నాయి డబ్బులు, వస్తున్నటువంటి డబ్బులు సరిపోతున్నాయి, రెవెన్యూ. మరి ఇంకా నేను డెవలప్ ఏం చేయాలి, ఇది తెలుసుకోండి, ఇది తెలుసుకొని మీరు మసలుకోండి అని చెప్పి అది ఉద్యోగులకు చెప్తే, ఇండియా మొత్తం మీద ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణని కించపరుస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని చెప్పి ఆయన మీద ఎదురుదాడి చేశారు. అప్పుడు ఢిల్లీలో వెళ్తే దొంగల్లా చూశారు, ఢిల్లీలో వెళ్తే దొంగల్లాగా చూశారు, దొంగల్లాగా చూస్తున్నారు అని చెప్పి ఇది తెలంగాణని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు మనిషి, ఇట్లా రకరకాలుగా వాళ్ళు గాసిప్స్ బాగా స్ప్రెడ్ చేశారు తెలంగాణ సమాజంలో. ఆ గాసిప్స్ స్ప్రెడ్ చేసింది ఎవరు, ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చిన రన్ చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు. ఆ సోషల్ మీడియాలో ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ వాటిని చూసి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వచ్చింది అని చెప్పి ఆయన భ్రమపడుతున్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో గమనించాలి, గమనించకపోతే బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పి రాధాకృష్ణ గారు చురుకులు అంటిస్తూ చెప్పడం జరిగింది. ఈవెన్ కవిత గారు కూడా అదే చెప్పారు. కవిత గారు కూడా ఏం చెప్పారు, ఆయన ట్వీట్లు చేయడం వరకే పరిమితం అవుతాడు, కేటీఆర్ గారు పార్టీని నడిపే అంత స్తోమత లేదు ఆయనకి, గ్రౌండ్ లెవెల్లో ఆయన ఏం జరుగుతుంది అనేది ఆయనకి తెలియదు అసలు అనే యాంగిల్లో ఆవిడ కూడా చెప్తున్నారు. ఇప్పుడు రాధాకృష్ణ గారు కూడా అదే చెప్తున్నారు. అంటే సోషల్ మీడియాని నమ్ముకుంటే మనం గెలవచ్చు అనేటువంటి అభిప్రాయం కేటీఆర్ గారికి ఉంది. బహుశా అందుకే రాధాకృష్ణ గారు కూడా పొందుపరిచారు. ఎందుకు ఉందనంటే, ఆయనే 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2024 ఎన్నికల్లో దారుణంగా ఓట్ బ్యాంకు తగ్గిన తర్వాత, పడిపోయిన తర్వాత మేము కూడా అభివృద్ధి చేయకుండా ఒక 100 ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే మేము గెలిచి ఉండేవాళ్ళమే అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకు ఓడిపోయాము అని చెప్పి సైంటిఫిక్గా మీరు ఆలోచించుకున్నారు, రివ్యూ చేసుకోకుండా సోషల్ మీడియా ద్వారానే, సోషల్ మీడియాని నమ్ముకోవడం కారణంగానే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారని చెప్పి ఉద్దేశంతో నేను కూడా ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నట్టయితే నేను గెలిచి ఉండేవాడిని అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు.
అది తప్పు అని చెప్పి కొత్త పలుకులో రాధాకృష్ణ గారు మెన్షన్ చేశారు. యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చేటువంటి గాసిప్స్, వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ని బట్టి ప్రజలు మారుతారా? నిజాలు అనేది తెలుసుకుంటారు ప్రజలు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది వింటారు, వీళ్ళు చెప్పేది వింటారు. 5 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలనేది క్లారిటీ ఉంటుంది ప్రజలకి. అప్పటి వరకు మౌనంగా చూస్తూ ఉంటారు. ఒకసారి ఓటు వేసి గెలిపించిన తర్వాత, సీట్లో కూర్చోబెట్టిన తర్వాత 5 సంవత్సరాలు ఏం చేయలేము అనేది తెలుసు ఓటర్స్కి. అయితే ఇచ్చిన తర్వాత అధికారం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి టైం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఇది ప్రూవ్డ్ కదా. ఆంధ్రప్రదేశ్లో ప్రూవ్ అయింది, అలాగే తెలంగాణలో కూడా ప్రూవ్ అయింది. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని కూడా చెప్పారు రాధాకృష్ణ గారు ఇదే అంశం. సో ఒకవేళ యూట్యూబ్ ఛానల్స్ నేను నమ్ముకుంటే, అక్కడ ప్రశాంత్ కిషోర్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా. సిద్ధం అని చెప్పి, సంసిద్ధం అని చెప్పి, సిద్ధం అని చెప్పి రకరకాల కార్యక్రమాలు చేశారు కదా. పులోమని జనాలను తరలించారు కదా. ఆ జనాలు వస్తున్నటువంటి జనాలను చూసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చెప్పేసి భ్రమపడ్డారు కదా. ఆ తరహా ప్రచారం చేశారు కదా. 360 డిగ్రీల్లో ఇటు చూసినా సరే జగన్మోహన్ రెడ్డి హోర్డింగ్లు కనిపించాయి. ఇంకో రెండో హోర్డింగ్ కానీ రెండో జెండా కానీ కనిపించేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు తప్ప ఇంకోటి కనపడేది కాదు. ఆ తరహాలో ప్రచారం చేశారు ఐపాక్ వాళ్ళ డైరెక్షన్లో. మరి ఏమైంది? లాస్ట్కి గులకరాయి ఎపిసోడ్ కూడా నడిపారు. మరి ఏమైంది? ప్రజలు మరి ఏం చేశారు? సైలెంట్గా యాంటీగా వేసేసారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? ఈవీఎంలు తప్పు అని అనుకుంటున్నారు ఆయన. నేను చేసిన మంచి ఇంకా బతికే ఉందని అంటున్నాడు అక్కడ. దాన్ని చెప్పలేకనే మేము ఓడిపోయాం అనుకుంటున్నాడు ఆయన. అంటే ప్రజల్ని వాళ్ళు మరి ప్రజలకు అవగాహన లేదనుకుంటున్నారా, లేదంటే ప్రజల్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నారా, లేదంటే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోలేక వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. కానీ ఓడిపోయిన తర్వాత సైంటిఫిక్గా మీరు ఆలోచించాలి ఎందుకు ఓడిపోయాం అనేది. రాధాకృష్ణ గారు అదే చెప్పారు, మీ కల్వకుంట్ల ఫ్యామిలీ అహంకారం వల్లే ఓడిపోయారు, మళ్ళీ అదే అహంకారాన్ని మీరు చూపిస్తున్నారు అనేది దాన్ని కొత్త పలుకులో ప్రస్తావించారు. కేటీఆర్ గారు చదువుకున్న వ్యక్తి, చాలా తెలివైన వ్యక్తి అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన రాజకీయ పరంగా ఐటీని కూడా కొంచెం డెవలప్ చేసామని అప్పట్లో చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళే. సో ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయారంటారా? ఈ విషయం తెలుసుకోలేకపోయారంటే 4 గోడల మధ్య గెలిచిన తర్వాత, 4 గోడల మధ్య ఉన్న తర్వాత ఎవరు వచ్చి నిజం చెప్పడానికి ధైర్యం చేయరు. ఒకవేళ ఎవరైనా నిజం చెప్పడానికి ట్రై చేసినా కానీ రెండోసారి వాళ్ళని రానివ్వరు. అందుకే వచ్చిన వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఆహా ఊహో అని చెప్తుంటారు. ఎవరికైనా, కేటీఆర్ గారికైనా కాదు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే మీ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి, బాగా డబ్బా కొడతారు. ఇతరంగా మాట్లాడారు అనుకో, అధికారంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు, గెట్ అవుట్ ఇద్దాం, రెండోసారి రానిద్దని చెప్పు అని చెప్తారు. సో కాబట్టి ఎవరు సాహసం చేయరు ఉన్న విషయం చెప్పడానికి. కానీ వాస్తవం వేరు అనేది రాధాకృష్ణ గారు చెప్తున్నారు. నువ్వు యూట్యూబ్ ఛానల్స్ నమ్ముకోవటం కన్నా ప్రజలను నమ్ముకో అని చెప్తున్నాడు ఆయన. నువ్వు ప్రజలు నమ్ముకో, ప్రజల్లోకి వెళ్ళు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తెలుస్తుంది అని చెప్పారు. సో యూట్యూబ్ ఛానల్ నమ్ముకుంటే ఏం రాదు. యూట్యూబ్ ఛానల్స్ ఎంతవరకు అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వరకు పనికి వస్తుంది. అంటే నీకై నువ్వు ఈ ప్రభుత్వం మీద యాంటీ వచ్చిందని చెప్పి ఫీల్ కావడానికి అవి పనికి వస్తాయి తప్ప అంతకుమించి పనికిరావు అని చెప్పి ఆయన తన కొత్త పలుకులో పొందుపరిచారు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ క్యాడర్ను సంతృప్తి పరచడానికి, అలాగే ఆయన సంతృప్తి పరచడానికి తప్ప యూట్యూబ్ ఛానల్స్ ప్రజల్ని ఆలోచింపజేసేలాగా వాళ్ళు రిపోర్ట్ చేయగలిగి ఉండాలి. అంతే తప్ప సొంత డబ్బా కొట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సో అదే కొత్త పలుకులో రాధాకృష్ణ గారు కేటీఆర్ గారికి చెప్పారు. 100 ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టినందువల్ల అధికారంలోకి వచ్చేటట్టు అందరూ పెడతారు, కోట్లాది రూపాయలు తగలేస్తున్నావు నువ్వు యూట్యూబ్ ఛానల్స్కి, ఎందుకు తగలేస్తున్నావు అని ఆయన తన కొత్త పలుకులో రాశారు. నిజమే సార్. ఆ కోట్లాది రూపాయలు దాన్ని తగలేసే కంటే ప్రజల కోసం ఇన్వెస్ట్ చేసినా కూడా, అధికారంలో లేకపోయినా సరే ప్రజల కోసం వాళ్ళు ఖర్చు పెట్టినారని ఒక చిన్న ఇదన్నా ఉండేది. సో ఏదేమైనా సరే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం మున్సిపాలిటీ ఎలక్షన్ లో మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేవలం సోషల్ మీడియాని నమ్ముకోవడం వల్ల అని మాత్రం క్లారిటీ తెలుస్తుంది. మరి ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు కొంచెం కళ్ళు తెరుచుకొని ప్రజల కోసం, అంటే ప్రజల మధ్యకు వెళ్ళి వారి కష్టాలను తెలుసుకుంటారా, లేదంటే ఇదే సోషల్ మీడియాని నమ్ముకుంటూ మళ్ళీ ముందుకు వెళ్తారా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.